హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మ. ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసానండి. అండ్ ఇందులో బ్రౌన్ రైస్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీతో వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మినపప్పు, ఒక గ్లాసు మినపప్పు అయితే నానబెట్టేసుకుంటున్నానండి. మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 2.5 గ్లాసుల బ్రౌన్ రైస్ అయితే తీసుకుంటున్నానండి. మీకు మెజర్మెంట్ కోసం చెప్తున్నాను. మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు, గ్లాసు సగానికి బ్రౌన్ రైస్ అయితే తీసుకొని కడిగి 2 సార్లు కడిగేసి నానబెట్టేసుకోవాలండి. బ్రౌన్ రైస్ తొందరగా నానదు కాబట్టి మార్నింగే నానబెట్టేసుకోండి, ఈవినింగ్ రుబ్బుకోండి. లేదా ఈవినింగ్ నానబెట్టేసుకొని మార్నింగ్ రుబ్బుకోండి. పప్పు కూడా నానబెట్టేసాను. ఇందులో వాటర్ పోసి అయితే నానబెట్టేద్దాము. ఇందులోనే ఒక చెంచా మెంతులు అయితే వేసాను. ఇవి నానబెట్టేద్దామండి. ఇందులోనే అటుకులు కూడా వేసుకుంటానండి. ఇదిగోండి అటుకులు కూడా కడిగేసి నానబెట్టాను. ఇప్పుడైతే పప్పు పొట్టుతో నానబెట్టాం కదా, కొంతమంది అయితే మినపగుళ్ళు కూడా నానబెట్టుకోవచ్చండి. మా ఇంట్లో పొట్టుపప్పు ఉంది కాబట్టి పొట్టుపప్పు అయితే నానబెట్టేసుకున్నాను. పప్పు బియ్యం కూడా మిక్సీలో గ్రైండర్లో వేసి ఆడేసానండి. మిక్సీలో వేస్తే గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. తక్కువ పప్పు అయినా సరే నేను గ్రైండర్లో వేస్తాను. మీరు కూడా అలా గ్రైండర్లో వేసి చూడండి, చాలా బాగుంటాయి దోశలు అనేవి. అండ్ కొంచెం పిండి అయితే తీసుకుని అందులో సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అండ్ ఈ పిండి అయితే కనీసం ఒక 6 to 8 hours అయినా బయట నుంచండి పొలవనివ్వండి, లేదా ఓవర్ నైట్ కూడా బయట నుంచినా మంచిదే. పిలిస్తే ఇంకా బాగా వస్తాయి దోశలు అనేవి. నేను ఓవర్ నైట్ అయితే బయటనైతే పెట్టేశానండి. బాగా పొంగి పులిసింది పిండి అనేది. అండ్ ఇక్కడ దోశ కూడా వేస్తున్నాను. ముందు ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇందులో ఒక గరిటె అయితే పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశలు వేసుకునేటప్పుడు అయితే లో ఫ్లేమ్లోనే ఉండాలండి మంట అనేది. హై ఫ్లేమ్లో పెడితే దోశ అనేది ఇలా రాదు, గరిటెతో అంటుకుపోయి వచ్చేస్తుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మంట అనేది చిన్న మంట పెట్టుకొని దోశ అయితే కాల్చుకోండి. ఇందులో నెయ్యి అంటే నెయ్యి, నూనె అంటే నూనె ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసి కాల్చుకోండి. అండ్ ఇంతే అండి. చూసారా కలర్ అయితే చేంజ్ అవుతుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ దోశ అనేది. చూసారా కలర్ అయితే చేంజ్ అయింది. ఎవరికైనా ఇష్టం ఉంటే ఇలా తినేసి, లేదంటే రెండో సైడ్ కూడా కాల్చుకోవచ్చండి. నేను రెండో సైడ్ కూడా కాల్చుకున్నాను. చూసారా హోటల్ స్టైల్లో లాగా ఎంత రెడ్గా అయితే వచ్చిందో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బ్రౌన్ రైస్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. ఈ దోశను మీకు చట్నీలో కానీ కర్రీస్లో కానీ ఎందులో అన్నా కూడా చాలా బాగుంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మెంతులు అటుకులు వేయడం వల్ల ఎంత క్రిస్పీగా ఈ కలర్ అయితే వచ్చిందండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఒక గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసులు బ్రౌన్ రైస్ అయితే వేసానండి. నాకైతే కొలతల కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా మెత్తగా కావాలంటే 2 గ్లాసులు బియ్యం వేసుకుంటే సరిపోతుంది. అండ్ దోశ ఎలా వచ్చిందో ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.